హాయ్ అండి. ఈరోజైతే చక్కెర పొంగల్ చేస్తున్నానండి. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే రైస్ తీసుకొని ఒక అరగంట నానబెట్టుకున్నానండి. ఆ విధంగా నానబెడితే ఏంటంటే రైస్ త్వరగా ఉడికిపోద్ది మనకి. ఈ విధంగా బౌల్లో వేస్తున్నానండి. తగినన్ని వాటర్ పోసుకొని మనం రైస్ అయితే ఎలాగ వండుకుంటామో పొడి పొడిగా ఆ విధంగా వండాలండి. పొయ్యి మీద పెట్టుకొని చక్కగా రైస్ కొంచెం ఆయిల్ వేసుకుంటే చక్కగా రైస్ అయిపోద్దండి మనకి. పొడి పొడిగా చక్కగా ఆ విధంగా వస్తుంది. రైస్ అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని వేరే కళాయిలు తగినంత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఏంటంటే కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. నెయ్యి వేసినాక యాలక్కాయలు 2 ముక్కలు వేస్తున్నానండి. తర్వాత కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం కలర్ వేసుకోవాలి. కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ వేయచ్చండి. ఆ విధంగా కలర్ వేసినాక మొత్తం ఫ్రై చేసి ఒక అర గ్లాసు వాటర్ పోసుకోవాలండి. వాటర్ కూడా మనకు మరిగిన తర్వాత పంచదార 1 కప్పు వేసుకున్నాను. పంచదార కూడా చక్కగా కరిగినాక రైస్ ముందుగా మనం ఉడకబెట్టుకున్న రైస్ వేసి మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. కలబెడితే ఏంటంటే చక్కగా కలిసిపోద్ది. ఈ విధంగా మధ్యలో సాల్ట్ ఒక అర స్పూన్ వేయాలండి. స్వీట్ కాబట్టి సాల్ట్ వేసినాక ఈ విధంగా రైస్ మనకు రెడీ అయిపోతుంది. కోవా వేయాలండి. కోవా అలాగా పైన వేసి మొత్తం కొంచెం కలబెట్టాలండి. కలబెట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చక్కెర పొంగల్ రెడీ అయిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా ఈ విధంగా తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.